అందరికీ నమస్కారం. ఈరోజు మనం చర్చించబోయేటటువంటి రాగం నాట. ఇది 36వ మేళకర్త అయినటువంటి చలనాట యొక్క జన్యం. ముఖ్యంగా ఈ రాగం గురించి చెప్పాలంటే ఇది ఘనరాగం. త్యాగరాజు గారు రచించినటువంటి ఘనరాగ పంచరత్న కీర్తనలలో మొదటిదైనటువంటి జగదానంద కారక అనేటటువంటి కీర్తనకు త్యాగరాజు గారు ఈ రాగాన్ని ఎన్నుకున్నారు. కనుక ఇది ఘనరాగము అని చెప్పొచ్చు. అలాగే ఇది ఉపాంగ రాగము, సంపూర్ణ ఔడవ రాగం. అంటే ఆరోహణలో సంపూర్ణ స్వరాలు ఉంటాయి, అవరోహణలో 5 స్వరాలు ఉంటాయి. అవరోహణలో గాంధారం, దైవతం, వర్జితాలు. ప్రథమ ఘనరాగ పంచకంలో ఇది మొదటి రాగం. ప్రాచీన రాగం మరియు ప్రారంభ రాగం, గమకపూరిత రాగం, కష్టమైన రాగం, దురితకాల రాగం, ఆకర్షిత రాగం, విజయ రాగం, అలాగే వివాది రాగం. దీని యొక్క మూర్ఛన సరిగమ పదనిస సన్నిపమ్మ రిస. ఇందులో షడ్జ పంచమములు కాకుండా షట్శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, షట్శ్రుతి దైవతం, కాకలి నిషాదం ఉంటాయి. ఈ రాగంలో ఛాయాస్వరాలు రిషభం, గాంధారం, నిషాదం. అలాగే ప్రధాన జీవస్వరాలు రిషభం, మధ్యమం, నిషాదం. జంటలు, దాటులు మొదలైన ప్రయోగాలకు తగినటువంటి రాగం. అలాగే మనోధర్మ సంగీతానికి కూడా అవకాశం ఉన్నటువంటి రాగం. ఇది మధ్యమ కాల రాగం, శుభకరమైనటువంటి రాగం, సార్వకాలిక రాగం. అంటే ఏ సమయంలోనైనా కానీ పాడదగినటువంటి రాగం. ఈ రాగంలో దైవతం యొక్క ప్రయోగం ఒక చర్చనీయాంశం. త్యాగరాజు గారు పంచరత్న కీర్తనలలో జగదానంద కారక అనే రచనలో ఒక చోట దైవతం కనిపిస్తుంది, మరొక చోట కనిపించదు. ఈ రాగం చతుర్దండి ప్రకాశిక, సంగీత సమయసారం, సంగీత మకరందం అనేటటువంటి సంగీతానికి సంబంధించిన మహాగ్రంథాలలో ఈ రాగం ప్రస్తావించబడింది. దీనిని బట్టి దక్షిణ భారత కర్ణాటక సంగీతంలో ఇది ప్రధాన రాగమని, ప్రాధాన్యత ఉన్న రాగమని చెప్పొచ్చు. ఇది పవిత్రమైనటువంటి రాగం. హంసధ్వనిలాగే ఈ రాగంతో కార్యక్రమాలు ప్రారంభిస్తే అవి జయప్రదం అవుతాయని మన హిందువులలో ఒక నమ్మకం ఉంది. అలాగే గంభీర నాట, చలనాట ఈ రాగాలకు నాటకు పోలిక ఉంటుంది. అలాగే హిందుస్థానీ సంగీతానికి సంబంధించిన జోగ్ అనే రాగం కూడా ఈ నాటకు చాలా దగ్గరగా ఉంటుంది. ఈ నాటలో రీ యొక్క ప్రయోగం శ్రావ్యతను ఉత్పన్నం చేస్తుంది. అలాగే ఈ రాగం యొక్క భావాల గురించి చెప్పాలి అంటే ఇది ఒక అథారిటీ కలిగినటువంటి రాగం. అంటే చాలా ఫోర్స్ఫుల్గా ఉంటుందన్నమాట. అలాగే యుద్ధాలు చేసే పరిస్థితులకు సంగీతం ఇవ్వాలి అంటే ఈ రాగం ఒప్పుతుంది. అలాగే ఇది విజయ రాగం. అంటే విజయ సంకేతానికి కూడా ఈ రాగం పనికొస్తుంది. ఇంకా భక్తి, వీరరసం, ప్రేమ, వాత్సల్యం ఇలాంటి భావాలకు కూడా ఈ రాగం ఒప్పుతుంది. అయితే కర్ణాటక సంగీతంలో ఈ రాగంలో గీతాల దగ్గర నుండి తిల్లానాల వరకు కూడా వర్ణాలు, తానవర్ణాలు, కీర్తనలు, అన్ని రకాల రచనలు కూడా ఉన్నాయి. అలాగే సెమీ క్లాసికల్లో కూడా అన్నమయ్య కీర్తనలు, లలిత గీతాలు, సినిమా పాటలు ఇలా అన్ని రకాలు కూడా ఉన్నాయి. కర్ణాటక సంగీతంలో జగదానంద కారక అనేటటువంటి త్యాగరాజు గారి పంచరత్న కృతి, స్వామినాథ పరిపాలయ మహాగణపతి అనేటటువంటి ముత్తుస్వామి దీక్షితార్ కృతులు, వేదమాతే వేద వినుతే అనేటటువంటి ముత్తయ్య భాగవతార్ గారి కృతులు, శ్రీ మహాగణపతే సురపతే అనేటటువంటి మయూరం విశ్వనాథ శాస్త్రి గారి కృతి, ఇవన్నీ కూడా ప్రసిద్ధిగాంచినవి. అలాగే సినిమాలలో చెన్నై చంద్రమ అనేటటువంటి సినిమా పాట, అమ్మా నాన్న ఒక తమిళమ్మాయి చిత్రంలో, అలాగే నెయ్యము లేళ్ళో నేరేళ్ళో అనేటటువంటి శుభలేఖ చిత్రంలోని పాట, ఇవన్నీ కూడా ఈ నాటరాగానికి చెందినవి. ఈ విధంగా నాటను
భిన్నమైనటువంటి భావాలు ఒలికించేటటువంటి రాగంగా, అలాగే ఒక విజయ రాగంగా, ప్రారంభ రాగంగా, గమకపూరిత రాగంగా అనేక ప్రాధాన్యతలు కలిగి ఉన్నటువంటి రాగంగా ఈ రాగాన్ని మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీ లక్ష్మీ జోగారావు, బెల్లాల.